హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనకు వస్తున్న క్రానిక్ హెల్త్ ఇష్యూస్కి హైడ్రేషన్కి సంబంధం ఏంటి, అంటే మనం తీసుకోవాల్సిన వాటర్కి మనకు వస్తున్న ఇష్యూస్కి, హెల్త్ ఇష్యూస్కి వీటి మధ్య సంబంధం ఏంటి, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, లెట్స్ సి ద హీలింగ్ పవర్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ మినరల్స్. సో ప్రాపర్ హైడ్రేషన్ అండ్ ప్రాపర్ మినరల్ బ్యాలెన్స్, అంటే మనం తీసుకునే వాటర్లో అది మినరల్ వాటర్ అంటారు కదా. అంటే మినరల్ వాటర్ అంటే అర్థం ఏంటి, మనం తీసుకునే వాటర్లో ప్రాపర్ మినరల్స్ ఉన్నాయా లేదా అని అర్థం. సో ఈ వాటర్ ప్లస్ మినరల్స్ వీటి కాంబినేషన్ అనేది మనకు వస్తున్న హెల్త్ ఇష్యూస్ని తగ్గించడంలో ఎలా యూజ్ అవుద్ది, వీటి గురించి వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో వాటర్ అనేది ఒక మెడిసిన్ అన్నమాట. సో జస్ట్ వాటర్ని ఒక డ్రింక్ లాగా చూడకుండా, అంటే అది ఒక హీలింగ్ థింగ్ లాగా మనం చూడాలన్నమాట. ఎందుకంటే మన బాడీలో 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. సో ఈ వాటర్ని ప్రాపర్గా తీసుకోవడం అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. సో అంటే మోస్ట్ పీపుల్ వాక్ అరౌండ్ మైల్డ్లీ డిహైడ్రేటెడ్. సో చాలా మంది దే డోంట్ డ్రింక్ ఈవెన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అనమాట, అంటే ఎవ్రీడే బేసిస్ మీద. అలా తాగపోవడం వల్ల చాలా డిహైడ్రేషన్ రావడము, బాడీలో టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్లకుండా ఉండటము, యూనో కిడ్నీ స్టోన్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకే వాటర్ అనేది ఒక మెడిసిన్ లాగా చూడడం ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ స్లైట్ డిహైడ్రేషన్ కూడా, కొంచెం డిహైడ్రేషన్ ఉన్నా సరే మన ఎనర్జీ లెవెల్స్లో, మన డైజెషన్లో, మన బ్రెయిన్ ఫంక్షన్లో, వీటిలో చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనబడతాయి. అంటే మనకి ప్రాపర్ ఫోకస్ ఉండకపోవడము, ఏం తిన్నా సరే ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడము, మన ఎనర్జీ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం, రోజంతా ప్రాపర్గా ఎనర్జీ మెయింటైన్ అవ్వకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వాటర్ అనేది ఒక మెడిసిన్లో చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఎలక్ట్రోలైట్స్ అంటే మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మన ఫోన్కి బ్యాటరీ పెడతాం కదా, సో ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా. సో ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది, ఫోన్ అనేది మళ్ళీ కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ మళ్ళీ దానికి ఎనర్జీ వస్తుంది అనమాట ఫంక్షన్ అవ్వడానికి. సో అట్ ద సేమ్ టైం మన బాడీకి కూడా కొన్ని ఎలక్ట్రోలైట్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ ఎలక్ట్రోలైట్స్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల వీల్ ఫేస్ డిఫరెంట్ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్. ఫస్ట్ సోడియం ఈస్ వెరీ ఇంపార్టెంట్. సోడియం అనేది ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ నర్వ్ ఫంక్షన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటే మనం ఏదైతే బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్లో ప్రాపర్గా ఆక్సిజన్ ఉండటము, ప్రాపర్గా దాంట్లో ఆక్సిజన్ క్యారీ చేయడము, వీటన్నిటి కూడా సోడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నర్వ్ ఫంక్షన్స్లో కూడా సోడియం అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ పొటాషియం. పొటాషియం తగ్గినప్పుడు సడన్గా మజిల్ కాంట్రాక్షన్స్ రావడము, హార్ట్ రిథమ్ రావడం, సడన్గా ఇఫ్ యూ అబ్జర్వ్ అప్పుడప్పుడు ఆ, గుండె అలా ఒక 1-2 టైమ్స్ కొట్టుకుంటుంది అనమాట మనకి తెలియకుండానే. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పొటాషియం డెఫిషియన్సీ ఉండటం. ఓకేనా. సో థర్డ్ థింగ్ వచ్చేసి కాల్షియం. సో కాల్షియం వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరగటము, నర్వ్ సిగ్నల్స్ పెరగటము, అంటే మన బాడీలో సిగ్నల్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండటం. ఫోర్త్ థింగ్ ఇస్ మెగ్నీషియం. మెగ్నీషియం సపోర్ట్స్ బ్రెయిన్ హెల్త్ అండ్ రెడ్యూసెస్ స్ట్రెస్ అనమాట. సో ఇవన్నీ ఫ్యూ మినరల్స్ వెరిన్ మనం ఖచ్చితంగా రోజు తీసుకోవాల్సినవి. ఆ, దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే టు టేక్ వన్ మల్టీవిటమిన్. ఓకేనా. సో మల్టీవిటమిన్లో ఇవన్నీ కవర్ అవుతాయి. వీటి వల్ల మనకి ప్రాపర్ ఎలక్ట్రోలైట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే. యా, సో డిహైడ్రేషన్ స్లోలీ హీల్స్, నేను చెప్పినట్టు ఇట్ యాక్చువల్లీ హీల్స్ అవర్ బాడీ. సో ఈ క్రానిక్ ఫెటిగ్ ఏదైతే ఉందో, అంటే పర్సిస్టెంట్ టైర్డ్నెస్ పూర్ హైడ్రేషన్కి చాలా దగ్గర రిలేటెడ్. ఓకేనా. సో సెకండ్ థింగ్ వచ్చేసి జాయింట్ పెయిన్స్. ఈ డిహైడ్రేషన్ అనేది మనకి కుషనింగ్ ఇన్ జాయింట్స్, అంటే ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నప్పుడు లెట్స్ నేను ఇప్పుడు ఇట్లా అన్నాను అనుకోండి, ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి అంటే దెన్ వాటర్ ప్లేస్ ఏ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్. ఓకేనా. సో ఈ కుషనింగ్ ఆఫ్ జాయింట్స్ తగ్గడం, అంటే జాయింట్స్ అరిగిపోకుండా ఉండటం, వాటికి కూడా ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ డైజెషన్ ఇష్యూస్, చాలా మందికి డిహైడ్రేషన్ వల్ల కాన్స్టిపేషన్, వాష్రూమ్ సరిగ్గా రాకపోవడము, చాలా ఎఫర్ట్ పెట్టాలి రావడము బౌల్ మూమెంట్లో, వీటికి కూడా డిహైడ్రేషన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ షుగర్ క్రేవింగ్. సో చాలా మంది ఏంటంటే థర్స్ట్కి హంగర్కి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతారు. సో దాహం వేస్తుంటే అది ఆకలి అనుకుని తినేస్తారు అనమాట. బట్ మీరు ఎప్పుడైతే ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తారో ఆటోమేటిక్గా మీ హంగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట. సో డిహైడ్రేషన్ అనేది ఇట్ స్టార్ట్ స్లోలీ హీలింగ్, అండ్ వితౌట్ ఇట్ మీకు ఈ అన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి. సో వాటర్ అనేది జస్ట్ వాటర్లో తీసుకోవడం కాకుండా దాంట్లో కొన్ని మినరల్స్ కూడా ఉండడం ఇంపార్టెంట్. సో వితౌట్ మినరల్స్ ఏమైందంటే, మీరు ఉత్త వాటర్ తాగాడు అనుకోండి, మినరల్స్ లేకుండా మీరు ఎలా తాగారో అలానే బయటికి వెళ్ళిపోతాయి. అంటే దానికి స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఏమి ఉండవు అనమాట. అంటే అవేమి లోపలికి వెళ్ళి హీల్ చేయదు బాడీని. ఓకేనా. సో ఎలా వచ్చిందో అలానే యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో మినరల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఏం ఏం చేయొచ్చు
ద బెస్ట్ థింగ్ ఈస్ కొంచెం లెమన్ కలుపుకోవడం మీరు ఎర్లీ మార్నింగ్ తాగే వాటర్లో. అండ్ పించ్ ఆఫ్ రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం మనం కదా. సో కల్లుప్పు కొంచెం కలుపుకొని, కొంచెం లెమన్ కలుపుకొని తాగటం. వీటి వల్ల ఏమైందంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ వెళ్తాయి, ఎనర్జీ మెయింటైన్ అయింది. మీరు తాగిన వాటర్కి ఒక యూజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇట్స్ నాట్ జస్ట్ బియాండ్, ఐ మీన్ జస్ట్ వాటర్, బియాండ్ వాటర్ అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫ్యూ థింగ్స్ అండి రిలేటెడ్ టు వాటర్ అండ్ మినరల్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు అవర్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్. సో మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతుంటే, ఈ కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ మై నెంబర్ ఆర్ ఫిల్ ద ఫామ్, అండ్ దే కెన్ టాక్ టు మీ వన్ ఆన్ వన్. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, అండ్ రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్ అప్ అండ్ హ్యావ్ గ్రేట్.